ఛానల్లోకి స్వాగతం. కుంభరాశి వారికి జూన్ 17, 18, 19 తేదీల్లో ఒక పెద్ద వార్త మీరు వినబోతున్నారు. కుంభరాశి వారికి ఏలినాటి శని 3వ దశ ప్రారంభం అయింది. అయినా సరే భయపడకండి. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్ళి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో కాల్ చేయండి. ఈ కుంభరాశి వారికి జూన్ 17, 18, 19 తేదీల్లో ఒక తుఫాను లాంటి వార్త మీరు వినబోతున్నారు. ఈ రాశి వ్యక్తులకు ఏలినాటి శని ప్రభావం 3వ దశ అనేది ప్రారంభం అయింది. అయినా సరే భయపడకండి. శని భగవానుడు ఎప్పుడు కష్టాలే ఇస్తాడు అని అందరూ భయపడుతూ ఉంటారు, కానీ అది వాస్తవం కాదు. అదేవిధంగా శని భగవానుడు మనకు మంచి ఫలితాలను కూడా ఇస్తారు. ఈ టైంలోనైతే కుంభరాశి వారికి మాత్రం భయపడాల్సిన అవసరం అనేది లేదు అని మనం చెప్పుకోవచ్చు. కుంభరాశి అనేది రాశి చక్రంలో 11వ రాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు, శతభిషం నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర నక్షత్రం 1, 2, 3 పాదాలలో జన్మించిన వారందరూ కుంభరాశిగా పరిగణిస్తారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, వీడియో చివరి వరకు చూడండి. మీరు ఇచ్చే ఒక చిన్న లైక్ మాకెంతో సపోర్ట్గా ఉంటుంది. అలాగే కుంభరాశి వారికి మాత్రం ఈ 3 రోజులు వీరికి చాలా అద్భుతమైన రోజులు అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ రాశి వారి యొక్క కష్టాలు, బాధలు తీరిపోయి వీరికి అదృష్టం అనేది పట్టబోతుంది. కుంభరాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే ఈ రాశిలో జన్మించిన వారికి అధిక తెలివితేటలను కలిగి ఉంటారు. కొత్త ఆలోచనలు నిరంతరం వీరు చేస్తూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారు అధికంగా కార్యదక్షతను కలిగి ఉంటారు. మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్యసాధన చేస్తారు. అలాగే అత్యంత విద్యపై కూడా ఆసక్తి, అధిక జీవితాన్ని ఛాలెంజింగ్గా తీసుకొని జీవితంలో ఎదురయ్యే అపజయాలను చూసి కుంగిపోకుండా ఆత్మవిశ్వాసంతో అడుగులు ముందుకు వేసి అనేక విజయాలను సాధిస్తారు. అయితే ఈ రాశి వ్యక్తులు ప్రతి దాంట్లో నేనే నెగ్గాలి అన్న స్వభావాన్ని వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారు మాత్రం మంచి పట్టుదలను వీరు కలిగి ఉంటారు. ఎందుకంటే ఈ రాశిలో జన్మించిన వారికి దూకుడు స్వభావం కూడా ఉంటుంది. సంఘంలో వీరు మంచి పేరు ప్రతిష్టలను వీరు కలిగి ఉంటారు. అయితే ఈ రాశి వారికి మాత్రం దూకుడు స్వభావంతో వెంటనే వీరు నిర్ణయాలను తీసుకుంటారు. దానివల్ల వీరు చాలా నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అయితే ఈ రాశి వారు చాలా నిజాయితీ పరులు అని మనం చెప్పుకోవచ్చు. అయితే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకు పట్టుదలతో తమ విజయాలను వీరు సాధిస్తారు. వీరికి ఆత్మ గౌరవం అనేది అధికంగా ఉంటుంది. వీరు ఎవరి దగ్గర కూడా చెయ్యి అనేది చాపరు. వీరు 10 మందికి సహాయం చేస్తారు, కానీ వీరికి ఎవరు కూడా సహాయం అనేది చేయరు. అయితే ఈ రాశి వ్యక్తులకు శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరు మాత్రం దాన్ని గమనించలేరు. అయితే
వీడియో చూసేటప్పుడు రహస్యంగా మాత్రమే చూడండి. ఎందుకంటే మీ పక్కన ఉన్న వాళ్ళే మీ యొక్క నాశనాన్ని వారు కోరుకుంటారు, మీరు మాత్రం అది గమనించలేకపోతారు. అయితే ఈ కుంభరాశి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో జూన్ 17, 18, 19 తేదీల్లో అయితే మీకు చాలా బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే మీకు ఈ టైంలో గురువు చాలా అనుకూలంగా ఉండబోతున్నారు. అయితే దీనివల్ల మీకు గురువు యోగ స్థానంలో ఉండటం వల్ల ధనపరమైన సమస్యలు తీరిపోయి మీకు ధనం అనేది అభివృద్ధి చెందబోతుంది. మీరు నమ్మినా నమ్మకపోయినా జరిగేది ఇదే. అయితే ఈ టైంలోనైతే ఎవరైనా కొత్త వ్యాపారం మొదలు పెట్టాలి అనుకుంటే 1-2 సార్లు ఆలోచించండి. పెద్దల సలహాలను కూడా మీరు తీసుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. ఈ టైంలో మీకు గురువు అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ టైం మీకు చాలా బాగా కలిసి వస్తుంది అని మనం చెప్పుకోవచ్చు. ఈ టైంలో మీ యొక్క కష్టానికి తగ్గ ప్రతిఫలం లభిస్తుంది. అలాగే మీరు కష్టపడండి, దానికి తగ్గ ప్రతిఫలం అయితే మీకు దక్కుతుంది. ఆదాయం కూడా మీకు రెట్టింపు అవుతుంది. ఆర్థికపరమైన అంశాలలో మీరైతే మెరుగును చూస్తారు. అయితే ఈ టైంలో మీకు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది మంచి టైం అని చెప్పుకోవచ్చు. మీరు ఈ టైంలోనైతే ఒక తుఫాను లాంటి వార్త వింటారు. అయితే ఉద్యోగ ప్రయత్నాలు చేసి ఇక రాదు ఉద్యోగం అనుకున్న వారికి అయితే ఈ టైం చాలా బాగా కలిసి వస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ 3 రోజుల్లో అయితే మీకు ఉద్యోగానికి సంబంధించి ఒక మెయిల్ అయినా రావచ్చు, లేదంటే ఒక ఫోన్ కాల్ అయినా రావచ్చు. ఈ టైంలోనైతే మీరు శుభవార్త వినే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ టైంలో మీ కుటుంబ సభ్యులు కూడా చాలా ఆనందంగా ఉండబోతున్నారు. ఈ టైంలో వ్యాపారంలో అభివృద్ధి చెంది చేతికి డబ్బు కూడా అందబోతుంది. ఈ రాశి వ్యక్తులకు కుటుంబ సభ్యుల యొక్క మద్దతు కూడా లభిస్తుంది. నూతన వ్యక్తుల పరిచయాలు కూడా మీకు కాబోతుంది. ఏ వృత్తి వ్యాపారంలోని ఉన్న వారికైనా ఇది బాగా కలిసి వచ్చే టైం అని మనం చెప్పుకోవచ్చు. గతంలో విడిపోయిన స్నేహితులు కూడా కలిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే ఈ రాశి వ్యక్తులకు మాత్రం నరదృష్టి ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ టైంలోనైతే పక్క వాళ్ళని, చుట్టుపక్కల వాళ్ళని ఎవరిని నమ్మకండి. మీరు ఏ విషయాన్నైనా అందరితో షేర్ చేసుకోకండి. ఎందుకంటే మీరు ఎదుగుతుంటే ఓర్వలేని వాళ్ళు ఎక్కువ వ్యక్తులు ఉంటారు. అయితే దానివల్ల మీరు చేసే పనులలో ఆటంకాలు కూడా రావచ్చు. అందుకే వీడియో చూసేటప్పుడు రహస్యంగా మాత్రమే చూడండి. ఈ టైంలో రియల్ ఎస్టేట్ రంగంలో ఉన్నవారికి అధిక లాభాలు అయితే రాబోతున్నాయి. ఈ టైం దూర ప్రయాణాలు చేయబోతున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దూర ప్రయాణాలు చేస్తారు. ఈ రాశి వ్యక్తులకు మీరు తీసుకునే నిర్ణయంపై మీ యొక్క అభివృద్ధి అనేది ఆధారపడి ఉంటుంది. ఏ నిర్ణయాన్ని తీసుకున్నా కానీ మీరు ఈ టైంలో ఆచితూచి అడుగులు వేయండి. 1-2 సార్లు ఆలోచించండి. అలాగే పెద్దవాళ్ళ సలహాలు కూడా మీరు తీసుకోండి. ఈ రాశి వ్యక్తులకు మీ కష్టానికి తగ్గ ప్రతిఫలాన్ని అయితే మీరు ఖచ్చితంగా పొందుతారు.